ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనము చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యములో మరి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును అని ఇక్కడ రాయబడిన ఈ యొక్క మాటని మనం చదువుతూ ఉన్నాం. నా దేవుని బిడ్డారా, గమనించండి, ఎవరికి సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తారు అని ఇక్కడ తెలియపరచబడుతూ ఉందంటే, బోయాజు అంటున్నాడండి రూతుని చూసి, నీకు యెహోవా దేవుడు సంపూర్ణమైన బహుమానము నీకు ఇచ్చును అని. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే, ఎవరికి దేవాతి దేవుడు సంపూర్ణమైన బహుమానాన్ని ఎవరికిస్తారు అనంటే, ఆయన రెక్కల నీడకి ఉండునట్లుగా ఎవరైతే పరిగెత్తుకుని వస్తారో, ఆయన రెక్కల నీడలో ఎవరైతే దాచబడి ఉంటారో, ఆయన రెక్కల నీడలో ఎవరైతే మరి జీవించటానికి ఇష్టపడతారో అట్టి వారికట ప్రభువు ఆశ్రయముగా ఉండి, అటువంటి వారికి నా దేవుని బిడ్డలారా సంపూర్ణమైన బహుమానాన్ని ప్రభు దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అర్థమవుతుందండి, ఈ లోకాన్ని ఆశ్రయించి ఈ లోకములో తలదాచుకోవాలి, ఈ లోకమును ఆశ్రయించి ఉండాలని ఎవరైతే పరుగులు తీస్తారో అటు వారికి దేవుని యొద్ద నుండి బహుమానము లేదండి. అటు వారికి ప్రభు బహుమానమునివ్వడండి. కానీ ఎవరైతే వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి వాటిని విడిచిపెట్టి వదులుకొని ఆయన రెక్కల నీడలో ఉండటానికి ఇష్టపడతారో, ప్రభు నన్ను దాయాలి, ఇదిగో ఆయన యొక్క వస్త్రపు చెంగుతో నేను కప్పబడాలి, ఆయన చాటున నేను ఉండాలి, బ్రతకాలని ఎవరైతే ఆయన నీడలోనికి వస్తారో, ఎవరైతే ఆయన చేతి క్రిందకు ఉంటారో, ఎవరైతే ఇదిగో దేవుని యొక్క నీడలో నా దేవుని బిడ్డలారా జీవించడానికి ఇష్టపడతారో అటు వారిని గురించి దేవుని వాక్యం అంటది, అటువంటి వారికట ప్రభు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తారట. ఈరోజు నా దేవుని బిడ్డలారా, లోకాన్ని కాకుండా ప్రభువును ఆశ్రయించి చాలా దినాలు అవుతున్నప్పటికీ నిరాశ మధ్యలో, నిస్పృహల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, భయంకరమైన వేదనలతో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. కానీ ఈరోజు ప్రభు అంటాడు, ఇదిగో నీవు ఆయన చాటున ఉన్నంత కాలము కూడా ఇదిగో నీవు ఎలా బ్రతికావో, ఎలా నిర్దోషముగా జీవించావో, ఎలా ఆయన కొరకు నీవు నీతిమంతురాలుగా బ్రతికావో ప్రభు చూశాడు. కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిస్తాడు. ఆయన తప్పకుండా మనకు బహుమానాన్ని దయచేస్తాడు. మన తలను పైకెత్తే దేవుడు, మనల్ని చేపట్టి లేవనెత్తే దేవుడు. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటూ ఉండగా ప్రభు ఇటు ఆశీర్వాదాన్ని ప్రభు మన మీద కుమ్మరించినట్లుగా మనల్ని కూడా ఆ రీతిగా ఇదిగో శ్రేష్టమైనటువంటి బహుమానములతో ప్రభు నింపి ఆయన నీడలో మనం బ్రతకటానికి ప్రభు సహాయం చేయలాగను ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నైనా ఈ దినమున నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. అయా నా తండ్రి, నిన్ను ఆశ్రయించినటువంటి నీ ప్రజలను ప్రభా అయా ఎన్నడూ విడిచిపెట్టండి దేవుడు నాయనా. వారికి బహుమానములు ఇచ్చు దేవుడు నాయనా. అయా నీ బిడ్డలు నా ప్రభా బహుమానము కొరకు ఎదురు చూస్తున్నారు. ఆరోగ్యం అనే బహుమానము కానీ, అయా సమృద్ధి అనే బహుమానము కానీ, అయా గర్భఫలం అనే బహుమానం కానీ, అది ఏదైనాను నా ప్రభా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయా నా తండ్రి వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.